నెల్లూరు నగరంలోని శ్రీ స్వామి అయ్యప్ప దేవస్థానం వేదయపాలెం నందు శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ గురువాయూర్ మహావిష్ణు పుష్కర మహాసంప్రోక్షణ కుంభాభిషేకం మరియు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు స్వామివారికి మహాకుంభారాధన, నిత్య హోమము నివేదన, హైగ్రీవ హోమము, స్వామివారికి నవకలశ స్వప్న తిరుమంజనము, చక్రస్థానాన్ని నివేదన, తీర్థ ప్రసాదగోష్ఠి కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించటం జరిగింది. అదే క్రమంలో సాయంత్రం ధ్వజారోహణ, మహాకుంభ ప్రోక్షణము ఏకాంత సేవ కార్యక్రమముతో స్వామివారి కైకర్యాలను నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు గూడాల శేషగిరిరావు పాత్రికేయులు సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కత్తుల వెంకటరత్నం, కోశాధికారి గడ్డం రత్నయ్య మరియు పాలకమండలి సభ్యులు, శ్రీ స్వామి అయ్యప్ప సేవా సమాజం భక్తులు తదితరులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని కృపకు పాత్రులయ్యారు అని తెలియజేశారు. శ్రీ స్వామియప్ప దేవస్థానం ప్రాంగణంలో వెలిసి ఉన్న శ్రీ గురువాయూర్ మహావిష్ణు వారి కుంభాభిషేకము ఇది ఈ నెల 23 స్టార్ట్ అయ్యి 26 తోటి సమాప్తమైంది. 27 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవంలో ఈరోజు స్వామివారికి చక్రస్నానం, హైగ్రీవ హోమం జరిగింది. సాయంకాలం ధ్వజ అవరోహణ కార్యక్రమం మరియు ద్వాదశతోటి ఈ యొక్క బ్రహ్మోత్సవం కలిసి అవుతుంది. ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవంలో జూన్ మాసం నిర్వహించబడతాయి. అలాగే ఈ సంవత్సరంలో ఈ బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా ఎంతోమంది భక్తులు ఈ స్వామివారి దర్శనం చేసుకొని ఈ బ్రహ్మోత్సవం పాల్గొని స్వామివారి ఈరోజు హోమంలో ఎంతమంది పాల్గొనడం జరిగిందండి? ఈరోజు 25 మంది పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఇప్పుడు దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి మీరు సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? నిత్యం ఈ 10 రోజులు అందరం వస్తుంది. ఇక్కడ దేవుడికి వివిధ నైవేద్యం పెట్టారు. రోజు ఆ నైవేద్యం భక్తులు అందిస్తారు. అట్లాగే తీర్థప్రసాదాలు అందిస్తూ ఉంటారు. రోజు 3 పూట్ల తీర్థప్రసాదాలు భక్తులు అందిస్తారు. మధ్యాహ్నం ఈ అన్ని కార్యక్రమాలన్నీ కూడా దేవస్థానం తరపు నుంచే మీరు ఏర్పాటు చేయడం జరిగిందా, లేదా ఎవరైనా స్పాన్సర్స్ ఉన్నారు? భక్తులు దాతల ద్వారా ఈరోజు ఏర్పాటు చేశారు.
అంత దాతలు ఇక్కడ దేవస్థానం మూలధనం ఏం లేదు, అంత దాతల సంకల్పం కలిపి. మీ పేరండి? నా పేరు శేషగిరిరావు, ప్రెసిడెంట్. ఓకే, థ్యాంక్ యూ. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.